రోజు అదిరిపోయే వంట చెయ్యబోతున్నావు. నువ్వేం భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. ఇక నీ పరిస్థితి అయిపోయింది. యాక్షన్ కామెంట్. నువ్వు నా ఈ కొత్త ఆవిష్కరణ నుంచి తప్పించుకో, చూద్దాం. షిన్చాన్ టీవీ చూడడమే కాదు, భోజనం కూడా సరిగ్గా చెయ్యాలి. నీకే చెప్తున్నాను. నేను ఎంతో కష్టపడి వంట చేస్తే నువ్వు తినకుండా టీవీ చూస్తుంటే ఏమిటి అర్థం షిన్చాన్? మిర్చి, నువ్వు కష్టపడి ఈ వంట చేసావా? నాకు తెలిసి మార్కెట్ లో ఈ బర్గర్ 5కో 10కో దొరుకుతుందనిపిస్తోంది మిర్చి, ఏమంటావు? అయినా ఇంటి భోజనం ఒంటికి మంచిదన్న విషయం మర్చిపోయారా మీరు? చూసి భయపడతారు, కానీ నువ్వు మాత్రం నన్ను చూసి భయపడాలి. నేను చేసే వంట ఒంటికి చాలా మంచిది. ఈ వెజిటబుల్ సలాడ్ ఎంత బాగుంటుందో చూడండి. ఉన్న కాయగూరల్ని కోసేసి ప్లేట్ లో పెట్టేస్తే అది వెజిటబుల్ సలాడ్ అవ్వదు మిర్చి, తెలుసుకో. త్వరగా తింటావా లేదా? సరే సరే. హ్మ్? ఇందులో గ్రీన్ పెప్పర్ లేకుండా ఉండుంటే నేను దీన్ని ఎప్పుడో తినేసేవాడినమ్మా. మాట్లాడకుండా తినమంటుంటే కోపడకు మిర్చి, అలా మాట్లాడుతూ తినడం కూడా పెద్ద తప్పేమీ కాదులే కదా షిన్చాన్? ఎప్పుడు మీరే కరెక్ట్ నాన్న. అమ్మా, నాన్న చెప్పేదంతా నిజమేనమ్మా. నాకు కోపం తెప్పించుకోండి. వంట చేయడం ఎంత కష్టమో మీకేం తెలుసు? అది చేసే వాళ్ళకే దాని కష్టం తెలుస్తుంది. ఓహో, అందుకేనా నా డబ్బంతా ఖర్చు పెట్టి ఇంత కాస్ట్లీ వంట పుస్తకాన్ని నువ్వు కొన్నావు మిర్చి? చెప్పు. కనపడ్డ పుస్తకాన్ని కొనేయడం కాదు, వాటిని ఉపయోగించాలి, అందులో ఉన్న వంటల్ని చేయాలి. నాన్న సరిగ్గా చెప్పారు. ఇలా కూర్చొని చెప్పాడు ఈజీయే. రోజు వంట చేయడానికి నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నానో మీకేం తెలుసు? అబ్బా, నువ్వు అలా అంటే ఎలా చెప్పు మిర్చి? పెళ్లికి ముందు 7 ఏళ్లు నేను కూడా స్వయంగా వంట చేసుకున్న వాడినే, తెలుసా? పెళ్ళయ్యాక వంట చేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి నీకు ఆ విషయం తెలియదనుకో. ఓహో. నేను గనక వంట చేశానే అనుకో, నువ్వు లొట్టలేసుకుంటూ తింటావు, తెలుసా? అబ్బో, మిమ్మల్ని మీరే పొగుడుకోకండి. ఒకవేళ ఇదే నిజమైతే నాకు మీరు చేసే వంటని తినాలనుంది. ఎలాగూ మీకు రేపు లీవే కదా, రేపు మీరే వంట చేయండి, ఏమంటారు? అలాగైతే సరేలే. నానా, మీరు నాకు ఈ డిష్ చేసి ఇవ్వాలి. ఇదేమిటి, పిజ్జాలో పొడి దోశ? మీరు ఇలాంటివి చేయలేరని నా ఉద్దేశం. ముందే అలా డిసైడ్ అయిపోకు. నేను ఈ రుచికరమైన డిష్ ని మీకోసం తయారు చేసి పెడతాను. దీని పేరేంటో కూడా నాకు తెలీదే. నానా, నేను మీకు సహాయం చేస్తాను. అయితే ఓకే, రేపు షిన్చాన్ నేను కలిసి వంట చేయబోతున్నామో. ఆ, ఏమిటి ఇన్ని ఉన్నాయి? మీరు వంటకి ఇన్ని సామాన్లు కొనుక్కొని వచ్చారేమిటి? ఈ రోజు మేమిద్దరం వంట చేయబోతున్నామన్న విషయాన్ని మర్చిపోయావా? ఈ వంట బాగా టేస్టీగా ఉంటుందమ్మా. మీరు టేస్టీగా చేయబోతున్నారా? ఓ, కల కాదు కదా. కత్తి, వంట పాత్రలు కొత్తవి కొన్నారేమిటి? నీకో విషయం చెప్పనా మిర్చి? మంచి పాత్రలో వంట చేస్తే రుచి చాలా బాగుంటుంది. సరైన కత్తి ఉంటేనే కదా మేం కూరగాయల్ని చాలా త్వరగా కట్ చేసుకోగలం, ఏమంటావ్? అలాగే కొత్త ప్రెషర్ కుక్కర్ లో కూరగాయల్ని వండామే అనుకో, కూర కూడా చాలా బాగా వస్తుంది. ఓ, ఈ రోజు వీళ్ళు ఏం చేయబోతున్నారో తెలియడం లేదు. ఆ, ఏమిటిది 1500? ఇంత కాస్ట్లీది ఎందుకు కొన్నారండి? అనవసరంగా ఈ జ్యూస్ ఎందుకు కొన్నారు? ఇదెందుకు కొన్నారు? ఇది మన ఇంట్లో బోల్డ్ అంతుంది కదా. రుచికరమైన వంట తయారు చేయాలంటే మంచి సామాన్లు కొనాల్సిందే. మీకు అసలు ఏం తెలుసు ఏం కొనాలో ఏం కొనకూడదో? మీరు ఎప్పుడైనా ఇంటి ఖర్చుల గురించి ఆలోచించారా? సరే, వదిలేయండి. ఈ ఖర్చంతా మీ పాకెట్ మనీలో కట్ చేస్తాను, సరేనా? అయినా నువ్వు అలా చేయకూడదు. నువ్వేగా ఈ రోజు వంట చేయమని నాకు చెప్పావు. అవును, చెప్పాను. కానీ కొత్త సామాన్లు కొనమని మీకు చెప్పలేదు కదా. ఆ? కానీ మంచి సామాన్లు లేకపోతే నా టాలెంట్ ని ఎలా నిరూపించుకోగలను? నువ్వే చెప్పు. మీరు ఈ సామాన్లన్నీ పాడు చేయకుండా ఉంటే అదే చాలు. నువ్వనేదేంటి? నువ్వేం చేస్తున్నావో చెప్తావా షిన్చాన్? అడుగుతున్నది నిన్నే. నాకు కోపం తెప్పించకు. వంట చేయడం మొదలు పెట్టాలి, దాన్ని ఇలా ఇవ్వు. హా, ఇంత పెద్ద పెద్ద ముక్కలు తరుగుతున్నారేమిటి? ఉడుకుతాయా? నువ్వు మధ్యలో మాట్లాడకు, నా వంట పద్ధతి నాది, ఓకే? ఇలా చూడండి, నేను ఇవన్నీ చూడలేకపోతున్నాను. నువ్వెలా చూస్తావులే, నీకంటే నేను బాగా వంట చేస్తున్నాను కదా. డిస్టర్బ్ చేయకండమ్మా. సరే సరే, మీకెలా అనిపిస్తే అలాగే చేయండి, నాకే. ముందుగా ఈ వేడి ప్యాన్ లో కొంచెం బటర్ వేయాలి. వేసే షిన్చాన్. ఓకే. ఓహో, గ్యాస్ మొత్తం అయిపోయేలా ఉంది. ఓహో, మంట మనం ఎక్కువగా పెట్టేసినట్టున్నాం. ఇప్పటికైనా ఈయనకు అర్థమైంది. నానా, ఏదైనా తప్పు జరిగిందా? మరేం పర్వాలేదు, మనిషి తప్పులు చేస్తూనే ఒప్పులు నేర్చుకుంటాడు. చూసావా, ఈసారి మనం చక్కగా చేశాం. మనం నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నాం.
దీన్ని మనం ఇలా బాగా కలిపాక ఆ తర్వాత మూత మూసేద్దాం. 4 స్పూన్ల సోయా సాస్, ఆ తర్వాత నీళ్లు పొయ్యాలి. జ్యూస్ వేస్తే బాగుంటుంది. మన టేస్ట్ కోసం కొంచెం మసాలా పౌడర్. తక్కువ మంటలో 2 గంటలు గనక దీన్ని ఉంచామంటే ఇది రెడీ అయిపోతుంది. ఇంకా వంట అవడానికి చాలా టైం ఉంది కదా, ఆలోగా కొంచెం జ్యూస్ తాగితే బెటర్. ఓ వావ్, నిజంగా సూపర్ గా ఉంది. నానా నాకు కాస్త ఇవ్వండి. ఇవ్వడానికి కుదరదు, ఇది నా ఫేవరెట్ జ్యూస్. నువ్వు వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ తాగు, వెళ్ళిక్క నుంచి. అలాగే. జ్యూస్ తాగుతూ వంట చెయ్యడం ఆహా ఎంత బావుందో. జ్యూస్ తాగుతూ వంట చెయ్యడం ఆహా ఎంత బావుందో. ఏయ్! నువ్వు ఎంత పని చేసావో తెలుసా షించాన్? వంట అయ్యేంత వరకు నేను కూడా జ్యూస్ తాగుతాను. చాలా బాగుంది. వంటంతా పాడైపోయినట్టే. అరే, వంట స్మెల్ ఏంటి ఇలా వస్తోంది? సరే, మనం ఇక తినడం మొదలు పెడదాం. మ్మ్. వావ్, సూపర్. ఇది నిజంగానే చాలా రుచికరంగా ఉంది. నిజంగానే మీరు అదరగొట్టేశారండి. ఏదో అలా చేసేసాం అంతే. ఈ రుచి షిన్చాన్ వేసిన జ్యూస్ వల్ల వచ్చిందో ఏమో. మీరింత బాగా వంట చేస్తున్నారు, అప్పుడప్పుడు ఇంట్లో కాస్త వంట చేయొచ్చు కదా. నానా, ఇక నుంచి వంట మన ఇద్దరం కలిసే చేద్దాం. ఇలా చూడు షిన్చాన్, రోజు వంట చేయడం నా వల్ల కాదు కదా. ఈ రోజు నేను వంట చేయడానికి ఎంతగా కష్టపడ్డానో నాకంటే నీకే బాగా తెలుసు. మిట్సీ, రోజు నువ్వు వంట చేయడానికి ఎంత కష్టపడుతున్నావు. కానీ అదే నాకు సంతోషం అండి. ఈ రోజు నుంచి రోజు మనం అమ్మ చేసిన వంటే తినాలి. సరిగ్గా చెప్పావు. అబ్బబ్బబ్బా, ఈ కిచెన్ అంతా ఇద్దరు కలిసి ఎలా చిందరవందర చేశారు. ఇవన్నీ తోమాలంటే ఎంతసేపు పడుతుందో ఏమిటో. పొరపాటున వంట చేయమని నోరు జారాను.